పొడిగింపు 190 కోట్లు బకాయిల మాఫీ గనుల శాఖ సర్కార్ అనుమతి ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం సీరియస్ కఠిన చర్యలకు ఆదేశం అంటూ సేనరేజీ వసూలు కాంట్రాక్టుపై ఎట్టకేలకు సర్కార్ స్పందించింది. కాంట్రాక్ట్ కాల పరిమితిని మరో 3 నెలలు పొడిగించాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ట్ సంస్థల నుంచి వినతి మేరకు 190 కోట్ల మేర బకాయిల మాఫీకి సీఎం ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అయితే ఇవన్నీ నిబంధనలకు లోబడే జరిగేలా చూడాలని సీఎం గనుల శాఖను ఆదేశించినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వంలో చిత్తూరు, అనంతపురం, కడప, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు ఇట్లాంటి వాటిలో జరిగిన దాని మీద ఇది జరిగింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. 190 కోట్ల రూపాయలు వాళ్ళని తినేయండ్రా అని ఇవ్వడం అనేటటువంటిది ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారనమాట. ఇకపోతే 600 ఎకరాలు 400 కోట్లు అంటూ పీలేరులో వైసీపీ భూ అక్రమాల చట్ట సీఎంఓ ఆదేశాలతో ప్రత్యేక విచారణ, కలెక్టర్కి ప్రాథమిక నివేదిక నెలాఖరులోగా సీఎంకు పూర్తిస్థాయి రిపోర్ట్, ఆక్రమణదారులు అధికారుల గుండెల్లో గుబులు, 2021లోని ఈ కబ్జాలు దోపిడీపై విచారణ, ఎక్కడెక్కడ జరిగే నాటి సబ్ కలెక్టర్ నివేదిక, పట్టా ప్రభుత్వ చుక్కల భూముల్లో అనధికారిక లేఅవుట్లు, ప్లాట్లు వేసి అమ్మి వైసీపీ నేతలు దోపిడీ అయినా చర్యలు అంతంత మాత్రం ప్రభుత్వం మారాక పెద్ద ఎత్తున ఫిర్యాదులు, స్వయంగా రంగంలోకి సీఎంఓ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లోకాయుక్తకు ప్రజల్లో విశ్వాసం పెరిగింది అంటూ ఏడాదిలో 2597 ఫిర్యాదులు, 98% పరిష్కారం, గవర్నర్కి వార్షిక నివేదిక అందజేశారు లోకాయుక్త రజని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమ్మ దొంగ అరెస్ట్ అంటూ సత్తుపల్లి పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ, 45 లక్షల విలువైన సొత్తు రికవరీ, అమ్మకు చీర కొని పెడదామని చోరీలు మొదలుపెట్టి అంతర్రాష్ట్ర దొంగగా ఎదిగిన ఒక కేటుగాడిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సత్తుపల్లిలో మంగళవారం విలేకరులకు వివరించారు. ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం చిత్తాపూర్కి చెందిన తిరువీధుల సురేందర్ తన తల్లికి చేరుకొనివ్వాలని కోరుతూ మొట్టమొదటిసారి 300 రూపాయలు చోరీ చేశాడు. తర్వాత దొంగతనాలను వృత్తిగా మార్చుకుని అంతర్రాష్ట్ర దొంగ అయ్యాడు. తెలంగాణ, ఏపీలో 90 చోరీ కేసులు నిందితుడిగా ఉన్నాడు. గత నవంబర్లో రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సురేందర్ తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ వరుసగా 3 నెలల వ్యవధిలో 43 చోరీలు చేశాడు. ఈ నెల 10న సత్తుపల్లిలో సురేందర్ను గుర్తించిన నరేష్ అనే కానిస్టేబుల్ అతన్ని అనుసరించాడు. ఇది గమనించిన సురేందర్ నరేష్పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కొత్తూరు సమీపంలోని శ్మశాన వాటిక వద్ద అతన్ని మంగళవారం పోలీసులు అదుపులో తీసుకున్నారు. సురేందర్ దగ్గర 461 గ్రాముల బంగారం, 426 గ్రాముల వెండి ఆభరణాలు, 3.33 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్, 2 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ 45 లక్షలు ఉంటుంది. కొన్ని ఆయుధాలను సీజ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విజయసాయి రెడ్డికి మళ్ళీ